మనం గుత్తికొండ బెలం అనేటువంటి క్షేత్రంలో ఉన్నాం. ఇది పల్నాడు డిస్టిక్ పిడుగురాళ్ళ మండలము ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది పూర్వంలో నాగాద్రి బెలం అని పిలిచేవారు. ఇప్పటికీ కూడా లోపల ఋషులు ఎంతోమంది తపస్సు చేస్తున్నారు. వారందరికీ గురువు ముచ్చుకుంద మామూలు మీరు అక్కడ చూశారు టెంపుల్లో. ఇక్కడ నిత్యం ఇప్పటికీ కూడా ఎంతోమంది ఋషులు తపస్సు చేస్తూ ఉన్నారని నిదర్శనం ఏంటి అంటే, మనకి ఈ మధ్య కాలంలోనే ఒక కుర్రవాడు ఈ మధ్యకాలంలో గుత్తికొండ అబ్బాయి సాయిబుల అబ్బాయి లోపల తప్పిపోయాడు. అతను ఒక 2-3 రోజులు లోపలే ఉండిపోయాడు, బయటికి రాలేక. తర్వాత లోపల ఉన్నటువంటి తపస్సు చేసుకున్న ఋషీశ్వరులు ఆ కుర్రవాడికి కనిపించేసేసి, నువ్వు వెళ్ళిపోతావా ఉంటావా బాల అని అడిగితే నేను వెళ్ళిపోతానని చెప్తే అతన్ని తీసుకొచ్చి బయట వదిలిపెట్టారు. ఇప్పుడు అక్కడ ఊర్లోకి వెళ్ళాడు అతను వర్క్ చేయడానికి. మామూలుగా అయితే ఇక్కడ సేవ చేస్తుంటాడు అనమాట, సర్వీసు. అయితే ఇప్పటికి కూడా ఋషులు ఉన్నారనేటువంటి దీని ద్వారా మనకు అర్థమైంది. కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా నిరంతరం ఆ దైవనామం చెప్పుకుంటూ లోపల ఋషీశ్వరుల యొక్క ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ఇంకోటి ఏంటంటే 101 సొరంగ మార్గం ఉంది. ఇది 101 మహాక్షేత్రాలకు వెళ్ళటానికి. ఇప్పటికీ సూక్ష్మ శరీరధారులై నాగకన్యలు నాగదేవతలు లోపల స్వయంగా పుట్టినటువంటి శివలింగాలకు అభిషేకాలు చేయడానికి రోజు తెల్లవారుజామున 12 to 3 లోపు వచ్చేసి అభిషేకాలు చేసి వెళ్తారు. ఈ పక్కన ఉన్నటువంటి టెంపుల్స్లో ఉన్నారు ఆదిశేషుడు, పంచపాళీదేవి అమ్మవారు, వాళ్ళేనమాట ఈ బెలానికి అధిపతులు. పూర్వకాలంలో దీన్ని నాగాద్రి బెలం అని పిలిచేవారు. అంటే నాగాద్రి అంటే నాగులు నివసించే కోట. కొండ అంటే అద్రి అంటే కొండ, బెలం అంటే గృహ, నాగులు అంటే నాగదేవతలు, అంటే నాగదేవతలు నివసించే కొండ అని చెప్పి అర్థం వస్తుంది. ఇప్పుడు కలియుగంలో గుత్తికొండ బెలం అని చెప్పేసి ఏంటి, మనకి చుట్టూ కొండలు గుత్తిగా ఉండే కాబట్టి గుత్తికొండ బెలం అనేటువంటి విషయంలో వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ అధిష్టాన దేవుడు లోపల ఓంకారేశ్వర స్వామి. అట్లాగే ప్రస్తుతానికి 2 వరకే కరెంటు సౌకర్యం ఉంది వెళ్ళటానికి. మిగతా వాటికి వెళ్ళటానికి అవకాశం లేదు కాబట్టి భక్తులు గమనించి మిగతా చోట్లకి వెళ్లకుండా ఆక్సిజన్ పర్సెంటేజ్ తగ్గుతుంది కాబట్టి వెళ్లకుండా 2 వెళ్ళి స్నానం చేసి రావాల్సిందిగా కోరుతున్నాం. లోపల అంతర్వాహిని నది ప్రవహిస్తుంది. ఇప్పటికీ ఎంతోమంది తెల్లవారుజామున ఋషులు ఆ నదిలో స్నానం చేసి వస్తారు కాబట్టి మెయిన్ మన బెలం కాడికి స్నానం కోసం మాత్రమే వస్తారు. ఎందుకంటే అంతర్వాహిని నది అనేది మన భారతదేశంలో 2 చోట్ల, ఒకటి ఇక్కడ గుత్తికొండ బెలం, తర్వాత అంతర్వాహిని సరస్వతి నది. కాబట్టి మనకి ఇక్కడ అందుబాటులో ఉంది కాబట్టి దీన్ని దక్షిణ కాశీగా అని పిలుస్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నిత్యం ఇక్కడ 2 పూట్ల భోజన సౌకర్యం ఉంటుంది, ఉదయం టిఫిన్ ఉంటుంది. ఇదంతా కూడా యాత్రికులు ఇచ్చే విరాళాలతోటి ఇక్కడ శ్రీని స్వామీజీ అని చెప్పేసి వారు నిర్వహిస్తుంటాడు. ఉండటానికి భక్తులకి నివాసం, యాత్రికుల నివాసాలు ఉన్నాయి. అవి కూడా గొట్టిపాటి వారి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వాళ్ళు కూడా అక్కడ వచ్చినటువంటి వాళ్ళకి భక్తులకి అన్నదాన నిమిత్తం ఇలాగ వచ్చినటువంటి భక్తులకి రూములు రెంట్ తీసుకొనేసి సర్వీస్ చేస్తుంటారు అనమాట. అది నా పేరు నరసింహస్వామి, ఈయన గుత్తికొండ బెలం గైడ్. జై గురుదేవ.